అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక స్పెషల్ జర్నీకి వెళ్తున్నాం. ఎక్కడికో తెలుసా? తూర్పుగోదావరికి. అక్కడ ఫేమస్ అయిన రొయ్యల కూర. దాని వెనుకున్న అసలు కథేంతో చూద్దాం. సరేనా? మరి మొదలుపెట్టేద్దామా? అసలు ఆలోచించండి. ఒకే ఒక్క వంటకం ఓ మొత్తం ప్రాంతం కథని ఎలా చెప్పగలదు? ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు తెలుసుకోబోయేది కేవలం రెసిపీ గురించి కాదు, ఆ ప్రాంతపు కల్చర్, దాని జాగ్రఫీ, అసలు ఆ టేస్ట్ వెనుకున్న అసలు కథను చూడబోతున్నాం. సరే, మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే ఇంకెక్కడా? తూర్పుగోదావరి జిల్లాలోనే. ఆ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది దాని సహజ సౌందర్యం కదా. తూర్పుగోదావరి అంటే ఏదో ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా మాత్రమే కాదు, అది మన దేశం మొత్తంలో పచ్చదనానికి, మన సంప్రదాయానికి ఒక సింబల్ అన్నమాట. అందుకేనేమో చాలా మంది దాన్ని భూమి మీద స్వర్గంలా ఫీల్ అవుతారు. అసలు ఆ జిల్లాకు అంత ప్రత్యేకత ఎందుకొచ్చిందంటే అక్కడి ప్రకృతి వల్లే. ఒకవైపు పరవళ్లు తొక్కే గోదావరి నది, మరోవైపు ఎంతో ప్రశాంతంగా ఉండే పల్లెటూళ్ళు, ఆ వంకరాటింకరగా పారే పచ్చని కాలువలు, ఆ కొబ్బరి తోటలు, ఇంకా కనుచూపు మేరలో పరుచుకున్న వరి పొలాలు, ఇవన్నీ కలిసిపోయి ప్రకృతికి, మన సంప్రదాయానికి మధ్య ఏదో ఒక తెలియని అందమైన బంధాన్ని క్రియేట్ చేస్తాయన్నమాట. సరే, ఆ పచ్చదనం, ప్రకృతి గురించి చూశాం కదా. ఇప్పుడు అక్కడ్నుంచి ఆ ప్రాంతానికి పేరు తెచ్చిన ఒక ముఖ్యమైన ఉత్పత్తి వైపు వెళ్దాం. అదేంటంటే రొయ్యలు. అసలు ఈ రొయ్యలకు అక్కడ ఎందుకంత స్పెషాలిటీ, ఎందుకు వాటిని రాజు అంటారో చూద్దాం. దీనికి మెయిన్ రీజన్ చాలా సింపుల్, దాని లొకేషన్. తూర్పు గోదావరి జిల్లా సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడెప్పుడూ ఫ్రెష్ సీ ఫుడ్ దొరుకుతుంది, అందులోనూ స్పెషల్గా రొయ్యలు. అవి వాళ్ల డైట్లో ఒక ముఖ్యమైన భాగమైపోయాయన్నమాట. అంతే అనుకుంటున్నారేమో? అక్కడి రొయ్యల క్వాలిటీ, వాటికున్న పేరు అలాంటిలాంటిది కాదు. వరల్డ్ వైడ్గా ఎక్స్పోర్ట్ చేస్తారు తెలుసా? అంటే ఆలోచించండి. అందుకే అక్కడి రొయ్యల కూర అంత స్పెషల్. ఎందుకంటే ది బెస్ట్ క్వాలిటీ రొయ్యలు దొరికేది అక్కడే కాబట్టి. సరే, రొయ్యల స్పెషాలిటీ తెలిసింది. ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకొచ్చేద్దాం. అదే ఆ పర్ఫెక్ట్ కూరని ఎలా తయారు చేస్తారు, దాని వెనుకున్న ఫిలాసఫీ ఏంటో తెలుసుకుందాం. ఈ కూర వెనుకున్న సీక్రెట్ ఒక్కటే, సింప్లిసిటీ. అంటే ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో, అంటే మన రొయ్యలు, వాటి అసలు టేస్ట్ బయటకు రావాలి. అంతే, అదే వాళ్ల టార్గెట్. అందుకే ఎక్కువ మసాలాలు గట్రా వేయకుండా న్యాచురల్ ఫ్లేవర్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. అయితే ఆ కూరకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ ఫ్రెష్ రొయ్యలు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం కారం, ఇంకా చివరగా ఓ చిన్న టచ్ చింతపండు. చూశారుగా ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్, కానీ వీటితోనే ఒక అద్భుతమైన రుచిని తీసుకొస్తారు. ఇక వండే ప్రాసెస్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది. చూడండి, ముందుగా నూనెలో పోపు వేస్తారు. తరువాత ఉల్లిపాయల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయిస్తారు. ఆ తరువాత వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఆ సువాసన వచ్చే వరకు అలా ఫ్రై చేస్తారు. ఇక పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి బాగా కలిపేసి ఇప్పుడు అస్సలు హీరోని యాడ్ చేస్తారు, రొయ్యల్ని. వాటిని వేసి చాలా తక్కువ మంట మీద నెమ్మదిగా ఉడికించాలి. ఫైనల్గా కొద్దిగా చింతపండు రసం పోసి ఒక్క పొంగు రాగానే దించేయడమే. అంతే. ఈ ప్రాసెస్లో ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్గా, నిదానంగా చేస్తారు. అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే రొయ్యలు చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి. వాటిని పొరపాటున ఎక్కువసేపు ఉడికించామంటే అంతే సంగతులు, గట్టిగా రబ్బర్లా అయిపోతాయి. సో ఆ పర్ఫెక్ట్ టెక్స్చర్ రావాలంటే ఈ విషయం గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. ఓకే, వంట పూర్తయింది, కానీ అస్సలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఈ కూర తినడం అనేది ఒక మరచిపోలేని అనుభవం. ఇది కేవలం భోజనం కాదు, అంతకు మించి. అంటారు కదా, వేడి అన్నంతో తింటే మాటలు రావు అని. నిజంగా అంతే. ఆ వేడి వేడి అన్నంలో ఈ కూర కలుపుకొని తింటుంటే వచ్చే ఫీలింగ్, ఆ రుచి, అబ్బా, దాన్ని మాటల్లో చెప్పలేం. అంతే. ఈ కూర రుచిని పూర్తిగా ఆస్వాదించాలంటే దాని పుట్టిన ప్రదేశంలోనే తినాలి. ఆ పల్లెటూరి వాతావరణంలో ఇంటి ముందు అరుగుమీద కూర్చుని భోజనం చేస్తుంటే ఆ అనుభూతే వేరు. అది ఆ రుచిని 100 రెట్లు పెంచుతుంది, నమ్మండి. మొత్తానికి ఈ తూర్పు గోదావరి రొయ్యల కూర కథ మనందరిలో ఒక ప్రశ్నను రేకెత్తిస్తోంది. అదేంటంటే
ఏ రుచి మనకు మన ఇంటిని గుర్తు చేస్తోంది? మన వాళ్ళని, మన మూలల్ని గుర్తు చేస్తోంది? ఒక్కసారి ఆలోచించండి.